ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపం అయినా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ తదుపరి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈయన మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే గురువు ఉన్నారు, సింహంలో 3వ ఇంట్లో కేతువు ఉన్నారు, కుంభంలో రాహువు, రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు 5 గ్రహాలు ఉన్నాయి. సో మేనంలో శని ఉన్నారు, అంటే 10వ ఇంట్లో శని ఉన్నారు వీళ్ళకి. అయితే వీళ్ళకి ఎలా ఉందంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. లగ్నంలో గురువు మంచిదే మరి, కాకపోతే ఎవరికైనా మిగతా గ్రహాలు అనుకూలం లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే సహజంగా బాగానే ఉంటుంది. అదేంటి తండ్రికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అనవసరంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఖర్చు మీరు నియంత్రించుకోవాలి. ఎందుకు ఖర్చు అవుతుందో చూసుకోవాలి. నీటి వాడకాన్ని కనుక తగ్గించినట్లయితే ధనం ఖర్చు అవ్వడం తగ్గుతుంది. అందుకని మీ ఇంట్లో కుళాయిలు, ట్యాప్లు లీక్ అయిపోతుంటే అవి తొందరగా బాగు చేయించుకోండి. అది కనుక లీక్ అవుతుంటే ధనం మాత్రం అలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ముఖ్యమైన పరిహారం ఇది, నీరు ధనం ఖర్చు అవ్వడానికి. ఇక కుటుంబంలో కొంచెం కలహాలు ఉంటాయి. వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. మీకు సంబంధించిన వ్యవహారాల్లో పరిష్కారం చేసుకోవడంలో ఆలస్యం ఉంటుంది. అందువల్ల మీకు కొంచెం ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా విష్ణాలయాలు సందర్శించడము, విష్ణుమూర్తికి పూజ చేసుకోవడము ఇట్లాంటివి చాలా అవసరం. 10వ ఇంట్లో శని ఉండడం వల్ల శని ప్రభావం చాలా ఉంటుంది. మీకు ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అలసట ఉంటుంది, మీ సహనానికి పరీక్షలాగా ఉంటుంది అన్నమాట ఈ నెల. అందుకని మీరు ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి దీనికి మీరు క్రమశిక్షణగా ఉండాలి. శనికి క్రమశిక్షణగా ఉండేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయన అలా ఉన్న వాళ్ళని ఎవరిని బాధ పెట్టడు. అందుకని బద్ధకం వచ్చినా కానీ బద్ధకం కలిగిస్తాడు, కానీ దాన్ని ఎదిరించి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే శని మంచిగా చూస్తాడు. అందువల్ల మీరు క్రమశిక్షణతో వెళ్ళడము, పెద్దవాళ్ళని గౌరవించడము, వృద్ధులను గౌరవించడము, వాళ్ళకి ఏదైనా దానం చేయడము ఇట్లాంటివి చేసినట్లయితే శని బాధల నుండి తప్పుకోగలుగుతారు. ఇక రాహుకి దుర్గాదేవి పూజ లేదంటే రాహు దీపం పెట్టుకోవడము ఇట్లాంటివి చేయడం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి అన్నమాట.
ఇక గ్రహణం ఇబ్బంది లేకపోయినా గ్రహణ సమయంలో ఏమి తినకుండా ఉండడము, గ్రహణానికి బయటకు వెళ్లకుండా ఉండడము అది చేయడం వల్ల చాలా మంచిది. బుధుడికి విష్ణుమూర్తి ఆరాధన వల్ల మీకు మంచి పరిహారం దొరుకుతుందన్నమాట. ఇది మిథున రాశికి ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు, వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అని అంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని, అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మీనంలో కడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మీనంలో కడతారు. ఇంక ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది, రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మీనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి, లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.